పాత నిబంధన భాగంలో నుంచి హోషేయ గ్రంథము 14వ అధ్యాయం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఒక మాట అక్కడ రాయబడి వచ్చింది, నా వలనే నీకు ఫలము కలుగును. నా వలనే నీకు ఫలము కలుగును అంటే ఏంటి? నా వలనే నీకు ఫలము కలుగును అని. ఎవరి వలన అనుకున్నట్లయితే యెహోవా వలన, దేవుని వలనే నీకు ఫలము అనేది కలుగును. ఆయనను ఆశ్రయించే వారందరికీ, ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి వారికి, ఆయనను నమ్ముకున్న ప్రతి వారికి ఫలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయనే. ఆశీర్వాదములు ఇచ్చేవాడు ఆయనే. సంరక్షణ కలుగజేసేవాడు ఆయనే. వాని యొక్క జీవితంలో ఏది అవసరమో అది దయచేసేవాడు మాత్రము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. భాగం రాయబడుచు, నా వలననే నీకు ఫలము కలుగును. దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుని వల్ల కాకుండా మనము ఫలించాలన్నా, సంరక్షించబడాలన్నా, ఆశీర్వాదములు కావాలన్నా కుదరదు అనే వాక్యం యొక్క అర్థం. అందుకంటున్నాడు, నా వలననే నీకు ఫలము. నా వలన నీకు ఫలం అంటే ఆయన వల్ల ఫలం వస్తుంది, ఇంకా వేరే ఫలము కూడా మనం పొందుకోవచ్చు అని. కనుక అంటున్నాడు, నా వలననే అనగానే ఆ పదాన్ని ఎంఫసైజ్ చేస్తుంది, ఆ యొక్క పదాన్ని ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే ఆయన మాత్రమే మన యొక్క జీవితంలో ఫలాన్ని అనుగ్రహించువాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడి, దేవుని వలన మన కలుగు ఫలం ఏంటి, ఏ విధంగా దేవుని వల్ల మనం ఫలాన్ని పొందుకోగలం. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఆయన ద్వారా కాకుండా మన యొక్క జీవితంలో నష్టము కానీ, లాభము కానీ, ఇబ్బంది కానీ, శోధన కానీ ఏది కూడా మన దగ్గరికి రాదు. ఎందుకంటే ఆయనే మూలము, ఆయనే సమస్తము. కాబట్టి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది, ఆయన వలన మన యొక్క జీవితంలో కలుగు ఫలం ఏంటి అని ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4వ వచనం. నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కడెద్దులు, నీ గొర్రె మేకలను దీవించబడును. ఇక్కడ రాయబడుచుంది, నీ భూఫలమును, నీ గర్భఫలమును, నీ పశువుల మేకల గొర్రెల సమస్తమును కూడా దీవించువాడు ఆయనే. కానీ మన యొక్క జీవితంలో ఎన్ని ఫలాలు ఉన్నా, మన యొక్క జీవితంలో ఎన్ని ఫలాలు ఉన్నా అవి పొందుకోవాలి అంటే దేవుడు తప్పకుండా అవసరం. ఎన్ని అవసరతలు మన యొక్క జీవితంలో ఉన్నా అవి నెరవేరాలి అంటే దేవుడు అవసరం. కాబట్టి మానవుని యొక్క జీవితంలో అన్నీ కూడా కష్టపడి సంపాదించుకోవచ్చు. అన్నీ కూడా కష్టపడి సంపాదించుకోవచ్చు. ఒక టీవీ కొనుక్కోవాలన్నా కష్టపడి కొనుక్కోవచ్చు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా కష్టపడి కట్టుకోవచ్చు. కానీ గర్భఫలము ఇవ్వాలంటే మాత్రము దేవుడే సహాయం చేయాలి. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని రాయబడుతుంది. ఆ తర్వాత భూఫలం అంటే భూమి నుంచి వచ్చే ఫలాలు. కాబట్టి మనము ఎన్ని రకాల చెట్లు వేసినా, ఎన్ని మందులు వాడినా, ఎన్ని రకాలుగా దాన్ని కాపాడినా, దేవుడు కనుక ఆ చెట్టు మీద కనుక తన యొక్క కృపను, తన యొక్క దయను గనక చూపించకపోయినట్లయితే ఒక్క ఫలము కూడా మన చేతికి రాదు. కానీ మిగతావన్నీ కూడా, ఈ భూఫలము, గర్భఫలము తప్ప మిగతావన్నీ కూడా మానవుడు కష్టపడగలడు. కష్టపడిన దానివల్ల అతను సంపాదించుకోగలడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన అంటున్నాడు, నా వలననే నీకు ఫలము కలుగును. దేవుని వలన మాత్రమే మన యొక్క జీవితంలో ఫలం కలుగుతుంది. కనుక ఆ ఫలం ఏంటంటే గర్భఫలము, భూఫలము. కానీ రెండు మానవుని యొక్క జీవితంలో సహజంగా మానవుడు పొందుకోలేడు.
అవి పొందుకోవాలి అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం అనేది అవసరం. మనము చాలా చోట్ల చూస్తూ ఉంటాం, అరటిపళ్ళు తింటున్నంత మాత్రాన పిల్లలు పుట్టరు, యాపిల్స్ తిన్నంత మాత్రాన పిల్లలు పుట్టరు, నూనె తాగినంత మాత్రాన పిల్లలు పుట్టరు. కానీ దేవుని యొక్క సహాయం లేకపోయినట్లయితే, దేవుని యొక్క మేలు మన యొక్క జీవితంలో కలగకపోయినట్లయితే ఈ గర్భఫలము కానీ భూఫలము కానీ మనం పొందుకోలేం. రైతు చూడండి, ఎంతో కష్టపడి విత్తనాలు చల్లుతాడు, కానీ ఆ వేసిన ప్రతి విత్తనము చనిపోకుండా ఆ ప్రతి ఒక్క విత్తనం కూడా ఫలము కలిగినదిగా ఉండాలి అంటే దేవుని యొక్క ఆధీనం అనేది, దేవుడు చేసిన మేలు అనేది ఉండాలి. కానీ దినమున మానవుడు అంటున్నాడు, నా వల్ల కాబట్టి నేను ఇన్ని బస్తాలు పండించాను, నా వల్ల కాబట్టి ఇంత వ్యవసాయం చేశాను అంటున్నాడు. కానీ దేవుని యొక్క సహాయం గనక, దేవుని చేసిన మేలు కనుక మన యొక్క జీవితంలో లేకపోయినట్లయితే మనం ఏమి కూడా చేయలేం. ఎందుకంటే ఆయనకు సైన్యం ఉంది, ఆయన తన సైన్యాన్ని కనుక ఆజ్ఞాపించాడంటే మన తినడానికి ఏమి కూడా ఉండదు. ఆయన సైన్యం ఎవరంటే గొంగళి పురుగులు, చెద పురుగులు, పచ్చ పురుగులు, మిడతలు ఆయన యొక్క సైన్యం. ఒక్క క్షణం కనుక ఆయన కనుక ఆజ్ఞాపించాడంటే అలాగొచ్చి వాళ్ళు వెళ్ళిపోని అంటే ఏమి కూడా ఉండవు, ఏ పంట కూడా ఉండదు. దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, నీ యొక్క జీవితములో దేవుడు చేసే ఫలము, దేవుడు నీకు ఇచ్చే ఫలము ఏదనగా గర్భఫలము, భూఫలం. అందుకే అంటున్నాడు, నీ గర్భఫలమును నీ భూఫలమును నేను దీవిస్తాను అని. ఒకసారి చూడండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఎవరు ఆమె అంటే హన్న భక్తి కలిగిన స్త్రీ. కానీ హన్న యొక్క జీవితంలో పిల్లలు అనేది లేదు. హన్న యొక్క జీవితంలో దేవుని ఎడల నమ్మకం కలిగిన స్త్రీ అయినప్పటికీ ఆమె యొక్క జీవితంలో ఒక లోటు అనేది ఉంది. ఆ లోటు ఉండగానే ఇక్కడ రాయబడుచుంది, యెహోవాకు ప్రార్థన చేసింది, యెహోవాయే నా యొక్క జీవితంలో బిడ్డలను దయచేయగలిగిన వాడు అని. ఎందుకంటే అక్కడ 2వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడుచుంది, ఆమెకు ఒక సవితి ఉంది, ఆమె పేరు పెనిన్నా. ఆమెకు అక్కడ రాయబడుచుంది పిల్లలు ఉన్నారు అని రాయబడుచుంది. పిల్లలు అంటే ఒకరు కాదు, పిల్లలు అంటే ఒకరి కన్నా ఎక్కువ. కాబట్టి ఒక్కొక్కరికి సంవత్సరం లెక్కేసుకున్న ఆమె పెళ్ళయ్యి ఒక 4 సంవత్సరాలు అయినా, కాబట్టి ఒక 10 సంవత్సరాల వరకు ఆమె యొక్క జీవితంలో పిల్లలు లేరు. కాబట్టి 10 సంవత్సరాల్లో ఆమె అనేకమైన నరకయాతను అనుభవించి ఉండవచ్చు. కానీ అక్కడ వాక్య భాగం రాయబడుచుంది, ఆమెకున్న యొక్క ఆలోచన ఏంటంటే యెహోవా మాత్రమే నాకు గర్భఫలాన్ని ఇవ్వగలడు అని. అందుకే అక్కడ రాయబడుచుంది, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అక్కడ ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితంలో దేవుడు నీకు కలుగజేసే మేలు ఏంటంటే గర్భఫలము ఆయన ఇచ్చే మేలు. కానీ గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం కనుక మనం అంటున్నాడు, ఆయన మీద మనం ఆధారపడి. ఎందుకంటే ఆయన అంటున్నాడు తన వాక్య భాగంలో, నా వలననే నీకు మేలు కలుగును అని, నా వలన నీకు ఫలము కలుగును. కాబట్టి యెహోవాయే మన యొక్క జీవితంలో ఫలాన్ని ఇచ్చేవాడు కనుక మనం ఆయన మీద ఆధారపడాలి. చూడండి, ఇంకో మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండనని ఆమెతో చెప్పెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా ఏలినవాడ, అలాగు పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనెను. ఇక్కడ షునేము పట్టణంలో ఉన్న గనురాలైన స్త్రీ గురించి రాయబడుతుంది. ఆమె
ఇక్కడ రాయబడుచున్నట్లుగా విశ్వాసం కలిగిన స్త్రీ, దేవుని మీద నమ్మకం కలిగిన స్త్రీ. ఇక్కడ ఆమె యొక్క జీవితం లోటు ఉంది, పిల్లలు లేరు, గర్భఫలం లేదు. కానీ ఇప్పుడున్న యొక్క ఆలోచన ఏంటంటే గర్భఫలం కోసము ఏమో ఎన్ని రకాలైన ఏంటి పసర్లు తాగుతున్నారు. మా అమ్మ తాగేది చాలా పసర్లు తాగింది అంట. పిల్లలు అమ్మ అది తాగితే పిల్లలు పడతారు, ఇది తాగితే పిల్లలు పడతారని ఏ తల్లికి కూడా పిల్లలు వద్దు అనే ఆలోచన ఉండదు. కాబట్టి ఎవరు ఏది చెప్పినా వినడానికి రెడీగానే ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఇచ్చే ఫలమది ఇక్కడ రాయబడుచుంది. ఆ స్త్రీ అంటుంది, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉంటాడు అని. మరలా నేను వచ్చే సమయానికి, వచ్చే సంవత్సరానికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అని దైవజనుడైన ఎలీషా వాగ్దానం చేసినప్పుడు ఆ స్త్రీ అంటుంది, అలా పలకవద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడద్దు, నీ దాసురాలైన నాతో అబద్ధం ఆడవద్దు అన్న మాట అక్కడ రాయబడుచుంది. దానికి అర్థం ఏమై ఉంటుందంటే ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం ఇంకా లేదై ఉండవచ్చు. పిల్లలు పుట్టినప్పుడు అమ్మ నువ్వు మళ్ళీ పిల్లలు పుడతావమ్మా అంటే మనం ఎలా పుడతాం అమ్మా? పిల్లలు పుట్టడానికి ఉపయోగపడే గర్భసంచి లేనప్పుడు మనం పిల్లలు పుట్టాలంటే కుదరదు. కాబట్టి ఆమె యొక్క జీవితంలో ఆ పిల్లలు పుట్టే అవకాశం లేకపోయి ఉండవచ్చు. అందుకే ఆమె అంటుంది, అలా అనవద్దు, అలా నాతో అబద్ధం చెప్పొద్దు. ఎందుకంటే చేయని కార్యాలు మనుషులకు అసాధ్యమైనవి దేవునికి మాత్రము సాధ్యం. మనుషులకు అసాధ్యం, నేను చేయలేను అనొచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో సమస్తమును కూడా సాధ్యం. కనుక వచనాలు చదివినట్లయితే ఎలీషా చెప్పినట్లుగానే మరుసటి ఋతువుకి, మరుసటి కాలానికి ఆమె యొక్క జీవితంలో కుమారుని కలిగినట్లుగా కనబడుతుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, మానవుని మన యొక్క జీవితంలో గొప్ప కార్యం ఏంటంటే దేవుడిచ్చే బహుమానము, ఆయన ఫలం, గర్భఫలం. అంతకంటున్నాడు, నీ గర్భఫలమును నీ భూఫలమును నేను దీవించేదను అని. చూడండి, ఇంకో మాట చూద్దాం. సంఖ్యాకాండము సార్ చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 7వ వచనం. అది పాలు తేనెల ప్రవహించు దేశమే. చాలండి. ఇక్కడ దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ జనాంగానికి వాగ్దానం చేశాడు, అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏమని? నీది కాని దేశంలో నీ ప్రజలు 430 సంవత్సరాలు ఉంటారు అని చెప్పినట్లుగానే వారు ఐగుప్తు వెళ్ళిపోయారు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవా ఆ యొక్క బానిస బ్రతుకులో ఉన్న వారి యొక్క ప్రార్థన విన్నాడు, వారు మొర ఆలకించాడు. వారు చేసిన వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశమునకు తీసుకొని పోతున్నాను. కాబట్టి నిజంగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమా అనడానికి వీళ్ళ దగ్గర ఆధారం అనేది లేదు. ఒక దేవుని యొక్క మాట మాత్రమే ఉంది. ఇక్కడ రాయబడుచున్నట్లుగా 13వ అధ్యాయంలో మోషే వాళ్ళని పంపించాడు. ఎందుకు? వేగి చూసి రావడానికి. కాబట్టి 12 గోత్రాల్లో 12 మందిని నిర్ణయించి 12 మందిని పంపించాడు అక్కడికి. వాళ్ళు వెళ్ళి వచ్చి చెప్తున్న మాటే ఇక్కడ మనం చదివాం. అది వాళ్ళ ఇది నిజముగానే పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎందుకంటే దేవుడు ఒక్కసారి కనుక నీ మీద దృష్టి పెట్టినట్లయితే, నీ మీద ఆలోచన కలిగిన వాడిగా ఉన్నట్లయితే, ఆయన చేసిన కార్యాలు చాలా గొప్పవిగా కనబడుతున్నాయి. ఇక్కడ భూఫలమును కూడా ఆయన ఇచ్చేవాడుగా కనబడుతుంది. ఇక్కడ వారు అంటున్నారు, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశము అని. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. ఆయన మన యొక్క జీవితంలో, ఆయన నా వలననే నీకు మేలు కలుగును. కాబట్టి ఆయన వలననే మన యొక్క జీవితంలో ఫలం కలుగుతుంది. కనుక ఆయన ఇచ్చే మొదటి ఫలం ఏంటంటే భూఫలమును గర్భఫలమును ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా తప్ప, ఆయన సహాయం లేకపోయినట్లయితే ఈ 2 ఫలాలని మన యొక్క జీవితంలో మనం పొందుకోలేము. తర్వాత రాయబడుచుంది చూడండి, రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమ 6వ అధ్యాయం 2 చదువుకుందాం. 22వ వచనం. 6:22.
ఆ, ఆ. మీకు ఫలము దాని అంతము ఇక్కడ రాయబడుచుంది. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలం, దాని అంతము నిత్య జీవము. ఇక్కడ రాయబడుచుంది పరిశుద్ధత ఫలము అని. పరిశుద్ధత ఫలం ఏంట? పరిశుద్ధత ఫలం ఏంటంటే పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలం. అక్కడి ఫలము నిత్య జీవాన్ని ఇచ్చేది. ఈ ఫలము జీవ ఫలము. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం. దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను ఇచ్చిన జయించు వారికి, విశ్వాస జీవితములో నుంచి వారు విజయాన్ని సాధించిన వారికి అన్నటువంటి జీవవృక్ష ఫలములను ఇస్తాను. ఏంటా జీవవృక్ష ఫలములు? చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. తినిన దినమున మీ కనులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగి దేవతల వలె. ఇక్కడ రాయబడుచుంది, మీరు ఆ ఫలములు తిన్నప్పుడు, ఏ ఫలములు? ఆ జీవవృక్ష ఫలములను మీరు తిన్నప్పుడు మీ కన్నులు తెరవబడతాయి. నిజంగా ఆదాము అవ్వ కన్నులు తెరవబడ్డాయి. అక్కడ రాయబడుచి మీరు మంచి చెడ్డలను తెలుసుకునే వారుగా ఉంటారు. ఏది మంచిదో ఏది చెడ్డదో. ఎందుకంటే దేవుడు ఆదాముని పిలిచినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభా నీ స్వరము వినున్నప్పుడు నేను ఎక్కడున్నాను? దిగంబరినై ఉన్నాను. కాబట్టి ఆదాముకు తెలిసింది ఏమని? దిగంబరిగా ఉండటం మంచిది కాదు అని. కాబట్టి ఆదాము యొక్క కన్నులు తెరవబడ్డాయి. అక్కడ రాయబడుచుంది దేవత రూపం వల్లే ఉంటారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పినట్లుగానే ఇక్కడ రాయబడుచుంది ఆ పరిశుద్ధ ఫలాన్ని, ఆ జీవ ఫలాన్ని మనం పొందుకోవాలి అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు యెహోవా మీద మనము ఆధారపడాలి. ఆయన మాత్రమే. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ రోమీయులకు రాసిన పత్రికలో, పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే ఫలం. ఇక్కడ పాపము నుండి విమోచింపబడాలి. ఇక్కడ పాప జీవితంలో మనం ఉన్నట్లయితే ఆ పరిశుద్ధ ఫలాన్ని మనం పొందుకోలేం. ఆ పరిశుద్ధత్వం అనేది మనకు కలగదు. కనుక ఇక్కడ రాయబడుచుంది, పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై పరిశుద్ధత కలిగి ఉండటమే ఆ యొక్క ఫలం. ఆ ఫలం ఇచ్చేవాడు దేవుడైన యెహోవా. ఇక్కడ దానికోసం మనము ఎన్ని తంటాలు పడినా కుదరదు. అందుకంటున్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని. కాబట్టి నమ్మాలి. యెహోవాయే ఆ యొక్క పరిశుద్ధ ఫలాన్ని, ఆ జీవ ఫలమును ఇచ్చేవాడు యెహోవాయే అని మనం నమ్మాలి. ఎందుకంటే అక్కడ రాయబడచ్చు దాని అంతము నిత్య జీవము అని. దాని అంతము నిత్య జీవం. కాబట్టి 3:16 యోహాను సువార్తలో రాయబడుచుంది, ఎవరైతే తన కుమారుని విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి వానికి కూడా కలిగే ఫలం ఏంటంటే నిత్య జీవం. ఎవరైతే కుమారుని విశ్వాసం ఉంచుతారో, ఎందుకంటే ఆయన మాత్రమే. అందుకే బాప్తిస్మ ఇచ్చే యోహాను అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, నీ మీద ఉన్న యొక్క పాపములో నుండి నువ్వు విమోచింపబడి ఆ పరిశుద్ధ ఫలాన్ని పొందుకోవాలి అంటే యెహోవా మాత్రమే. ఎందుకంటే నా వలననే నీకు ఫలము కలుగును. ఆ ఫలం ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను కలిగిన వారికి ఉండాలి అంటే పాపములో నుండి విమోచింపబడి దేవునికి దాసులుగా ఉండి పరిశుద్ధత కలగటమే ఆ ఫలం యొక్క అర్థం. అంటే మన యొక్క జీవితంలో ఆ శాశ్వతమైన జీవానికి, ఆ నిత్య జీవానికి మనము అర్హులుగా ఉండాలి అంటే యేసు ప్రభువుకి మనము దాసులుగా ఉండాలి. ఆయన పాద సేవ చేయొచ్చు. ఎందుకంటే పేతురు అంటున్నాడు తన పత్రికల 1వ అధ్యాయము 19వ వచనంలో, నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచింపబడిన వారం. మనము అమూల్యమైన రక్తము ద్వారా విమోచింపబడిన వారం. ఎందుకంటే మన పాపములో నుండి విమోచింపబడి ఆ పరిశుద్ధ ఫలాన్ని మనం పొందుకోవాలి అంటే కుమారుని రక్తము ద్వారా మనం కడగబడిన వారికి ఉండాలి. అది ఇచ్చినది ఎవరంటే ప్రభు అయిన యెహోవా. అంతేనంటారు, నా వలననే నీకు
రక్షణ, నా వలన నీకు ఫలము అనేది కలుగును. ఆ ఫలం ఇచ్చేవాడు యెహోవా. కాబట్టి మన యొక్క జీవితంలో యెహోవా మీద మనము ఆధారపడతాం అనేది నేర్చుకోవాలి. మనుషుల మీద ఆధారపడతాం కాదు. 118 కీర్తనలో 8వ వచనంలో రాయబడి, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. ఎందుకంటే ఆయన మాత్రమే మన యొక్క జీవితంలో సాధారణమైన అసాధారణమైన ఫలాలు ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఆయన మాత్రమే మన యొక్క జీవితంలో మన ఊహకు అందని విధముగా మనం ఆస్వాదించగలిగిన వాడు ఆయన. ఎందుకంటే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన ప్రతి వానికి ఫలాభివృద్ధి కలుగు చేసేవాడు ఆయనే, ఆశీర్వాదం కలుగు చేసేవాడు ఆయనే, సంరక్షణ కలుగు చేసేవాడు కూడా ఆయనే. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఆయన చేసిన ఫలాలు, ఆయన మన యొక్క జీవితంలో కలుగు చేసే ఫలాలు ఏంటంటే, ఒకటి భూఫలము, గర్భఫలము కూడా ఆయన ఇవ్వగలడు. రెండోది రాయబడుచుంది పరిశుద్ధత ఫలము, జీవ ఫలమును కూడా అనుగ్రహించేవాడు కూడా ఆయనే. మూడోది చూద్దాం, ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. నీతిని సత్యమును, ఇక్కడ రాయబడుచున్నాయి వెలుగు ఫలములు అని రాయబడుచున్నాయి. నీతి ఫలాలు కనబడుతున్నాయి. అంటే మన యొక్క జీవితంలో వెలుగు ఫలాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే 119 కీర్తన 105వ వచనం రాయబడుచుంది, నీ వాక్యము నా పాదములో దీపము, నా త్రోవకు వెలుగు. ఇక్కడ మన వెళ్ళే మార్గమునకు వెలుగు కావాలి అంటే ఒకటి, అది యెహోవా మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే నా వలననే నీకు ఫలము కలుగును అని. నీ వాక్యం నా పాదములు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి వెలుగు ఫలాన్ని మనం కలిగించాలి, పొందుకోవాలి. నీతి ఫలాన్ని మనం పొందుకోవాలి అంటే యెహోవా మాత్రమే. ఇక్కడ రాయబడుచుంది వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతుంది. వెలుగు ఫలాల్లో మనకు కనబడేది ఏంటంటే, ఇక్కడ రాయబడుచుంది మంచితనం కనబడుతుంది వెలుగు ఫలాల్లో. అంటే మనం మంచితనముగా ఉండాలి, నీతి కలిగినగా ఉండాలి, సత్యముగా ఉండాలి. ఎందుకంటే వెలుగు ఫలాలు అవి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 3:11 రాయబడుచుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అసలు ఎవడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఎవరు కూడా నీతిమంతులుగా ఉండలేరు. ఎందుకంటే నీతిమంతులుగా ఉండాలి అంటే యెహోవా మాత్రమే ఫలాన్ని ఇచ్చేవాడు. ఆయన ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా ఉండగలం. ఇక్కడ రాయబడుచుంది 3:11, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేవుని వెతుకువాడు ఎవడు కూడా లేడు. కానీ మనల్ని, అటువంటి వారమైన మన మీద ఆయన తన మేలును చూపించి, తన ఫలాన్ని చూపించి మన కలుగు చేసేదే ఈ యొక్క వెలుగు ఫలము, నీతి ఫలము. అందుకని అంటున్నాడు వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యము కలిగినదిగా ఉంది. కాబట్టి దాన్ని కట్టుకుని, దాన్ని నడుచుకునే వారికి చూడండి. అదే యొక్క పుస్తకము ఎఫెసు రాసిన పత్రిక 6:14 సార్ చూడండి. 6:14, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుక్కోవాలి. ఇక్కడ రాయబడుచుంది ఏలి అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలంట. ఏంటంట సత్యమును దట్టి అంటే బెల్ట్. సత్యం అనే బెల్ట్ పెట్టుకోవాలి నడానికి. ఇక్కడ రాయబడుచుంది నీతి అని మైమరుపు తొడుక్కోవాలి. ఆ సత్యానికి ఇప్పుడు ఏం కావాలంట, నీతి అనే తొడుగు అవసరం. సత్యం ఉంటే సరిపోదు. అందుకే ఇక్కడ రాయబడుచుంది వెలుగు ఫలములో సమస్తమైన ఏంటంట మంచితనం, నీతి అని రాయబడుచుంది. ఆ వెలుగు ఫలాన్ని, ఆ నీతి ఫలాన్ని మనం పొందుకోవాలంటే ఇక్కడ రాయబడుచుంది నీతి అనే మైమరుపు అనేది కావాలి. అంటే ఏంటి, నీతి అనే తొడుగు అవసరం. నీతి అనే తొడుగు అవసరం. ఎందుకంటే లోపల మనం ఎటువంటి వారం అంటే పాపముతో కలిగిన వారు. పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించింది అంటున్నాడు. కాబట్టి పాపములోంచి మనం తొలగిపోవాలంటే నీతి అనే మైమరుపు అనేది అవసరం. నీతి అనే తొడుగు అనేది అవసరం. అది ఇవ్వగలిగిన వాడు దేవుడని యెహోవా మాత్రమే. అందుకే ఇక్కడ రాయబడి చూడండి. 1వ యోహాను పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. ఆయన నీతిమంతుడని, నీతిని జరిగించే ప్రతి వాడును
ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. నీతిని జరిగించు ప్రతివాడు కూడా ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆయనే నీతికి మూలమైన వాడుగా ఉన్నాడు. ఆయన కారణమైన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ నీతిని జరిగించు ప్రతివాడు కూడా ఆయన మూలానే పుట్టినవాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దినమున ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన వలననే మనకి ఫలం అనేది కలుగుతుంది. ఆ ఫలం ఏంటంటే వెలుగు ఫలం. మనం మంచిగా ఉండాలన్నా, చెడ్డగా ఉండాలన్నా, నీతిగా ఉండాలన్నా, సత్యంగా ఉండాలన్నా యెహోవా ఇచ్చే ఫలం. ఇక్కడ ఫలాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, ఆయన మాత్రమే ఆయన నీతివంతుడని మనం ఎరిగి ఆయనే నీతిని జరిగించువాడు అని మనం నమ్మినట్లయితే ఆ నీతినిగా కలిగిన వాడు, ప్రవర్తించేవాడు ప్రతివాడు కూడా దేవుని వలన పుట్టినవాడు మాత్రమే. ప్రియమైన వలన నీతిమంతుడైన ఆయన అనీతిమంతులైన మన మీద తన ప్రేమను చూపించి నీతి అనే మైమరుపు ద్వారా మనల్ని, మన పాపములను కప్పి మన దేవునికి విధేయత కలిగిన వారిగా చేయగలిగిన వాడు ప్రభువైన క్రీస్తు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. హోషేలో అంటున్నాడు, నా వలననే నీకు ఫలము అనేది కలుగు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ ఫలం ఏంటంటే ఒకటి గర్భఫలము, భూఫలము, రెండోది పరిశుద్ధత ఫలము, మూడవది వెలుగు అనే ఫలాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఆ ఫలాల్ని పొందుకున్న మనము, దేవుని యొక్క సన్నిధిలో పెరుగుతున్న మనము ఆ ఫలాల్ని ఫలించే వారిగా ఉండాలి. ఫలాల్ని ఫలించే వారిగా ఉండాలి. కానీ అక్కడ విత్తనాలు జల్లేవాడు మంచిగానే ఉన్నాడు, నేల మంచిగానే ఉంది. కానీ విత్తనాలు అనేవి చెడిపోయినట్లయితే, విత్తనాల్లో నాణ్యత లేదనుకోండి, విత్తనాల్లో నాణ్యత లేదంటే ఫలాన్ని ఫలించలేము. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఆ విత్తనములు నాణ్యత కలిగినవిగా, ఆ విత్తనములు మంచి విత్తనాలుగా ఉండాలి అంటే మనం ప్రభులో బలముగా కొనసాగాలి. ఎందుకంటే ఆయన వలననే మనకు ఫలం అనేది కలుగుతుంది. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, యెహోవాయే నీ యొక్క జీవితంలో ఫలాన్ని కలుగు చేసేవాడు. కాబట్టి యెహోవా మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. దేవుడి